నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే అండి. అయితే ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ ఈ ఏసీబీ దర్యాప్తు ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? మీ స్పందన ఏంటి దీనిపై? డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా వాస్తవంగా ఖచ్చితంగా ఏసీబీ దాని చర్యలు తీసుకుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఏసీబీ పరిధి పెమా కేసు ఏసీబీ పరిధిలో రానప్పటికీ, కాకపోతే అక్కడ జిహెచ్ఎంసీ అవినీతి జరిగిందా లేదా అని చెప్పేసి, అంటే అసలు జిహెచ్ఎంసీ పరిధి 10 కోట్ల రూపాయలు ఉన్నాక కూడా మిగతా అమౌంట్ ఎట్లా పోయింది, ఏ రకంగా పోయింది అనే అంశాలని ఏసీబీ ఖచ్చితంగా దర్యాప్తు చేసే అధికారం ఉంది. ఫెమా ఉల్లంఘన జరిగితే ఖచ్చితంగా సిబిఐ కూడా వచ్చేస్తుంది. అట్లాగే ఫెమాకు సంబంధించిన అనేక చట్టాలు ఇవాళ చాలా కఠినంగా ఉన్నాయి. మామూలుగా ఆర్బీఐ అనుమతి లేకుండా ఒక్క రూపాయిని కూడా, కనీసం పిల్లల ఫీజు కూడా, ఇప్పుడు మా పాప ఫారెన్ లో చదివింది, పిల్లల ఫీజు కూడా మనం కట్టడానికి వీల్లేదు. మనం కనుక ఒక ఎక్సెస్ అయితే ఆ పరిమితికి మించి చేస్తే కనీసం వాళ్ళ ఆ కాలేజీ ఫీజు కూడా ఆ అనుమతికి లోబడి మాత్రమే కాలేజీ ఫీజులు కట్టాలి. బ్యాంకు పోయి మరీ బ్యాంకులోనే ట్రాన్సాక్షన్ చేయాలి. సో కాబట్టి వాళ్ళ ఇన్ని కోట్ల రూపాయలు అప్పనంగా అయ్యా జాగిర్ అన్నట్టుగా ఎవరు చేయడానికి లేదు. దిస్ ఇస్ నాట్ ద రాజుల పరిపాలన కాదు, లేదా ఇష్టరాజ్యంగా చేయడానికి. ఇట్ ఈస్ నాట్ యువర్ ప్రైవేట్ ఎస్టేట్. దేర్ మస్ట్ బి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అవన్నీ కూడా పాటించకుండా నా ఇష్టరాజ్యంగా చేస్తా అని చెప్పడానికి, ఆర్థిక అరాచకం చేస్తా, తెలంగాణను సర్వనాశనం చేస్తా, నా కుటుంబ ఆదాయాలు పెంచుకుంటా, మేము అవసరం అనుకుంటే అమెరికా వెళ్ళిపోతా, ఇక్కడికి తప్పించుకునే ప్రయత్నం చేస్తా అంటే నడవదండి. ఇవాళ రేపు నడవదు. ఒకప్పుడు నడిచింది కావచ్చు, కానీ ఇప్పుడు నడిచే పరిస్థితి లేదు. కాబట్టి ఎవరు ఆర్థికంగా నేరాలు చేసినప్పటికీ కూడా ఇప్పుడు కఠినమైన చట్టాలు వచ్చాయి. కాబట్టి ఆ చట్టాలకు సంబంధించి వాళ్ళ ప్రజలు కడుతున్న ఈ పన్నులు జవాబుదారితనంగా వాళ్ళకు కస్టోడియన్ గా అప్పచెప్పారు, కానీ దోపిడీ ఏమని అప్పచెప్పలేదు. సో దోపిడీ చేసిండ్రు వీళ్ళు. కాబట్టి దోపిడీకి కారణమైన వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. ప్రజల సొమ్ము అప్పనంగా ఇష్టారాజ్యంగా 8 కోట్ల రూపాయలు ఇవాళ ఫైన్ రూపంలో కడితే అది ఏమన్నా అరవింద్ కుమార్ జేబులకెళ్ళి కట్టిండా, లేకపోతే కేటీఆర్ జేబులకెళ్ళి కట్టిండా, లేకపోతే ఇంకా ఎవరు దాంట్లో ఉన్న బిఎల్ఎన్ రెడ్డి జేబులకెళ్ళి కట్టిండా? సో కాబట్టి వాళ్ళ ఇష్టారాజ్యంగా ప్రజల సొమ్ము అపనంగా చెల్లించడానికి, లేదంటే ప్రజల సొమ్ము దోసేయడానికి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద శిక్షలు పడాల్సిందే, మనీ రికవరీ కావాల్సిందే, ప్రజలకి ఆ ప్రజలకు మళ్ళీ డెవలప్మెంట్ లో భాగస్వామ్యంగా చేయాల్సిందే. కాబట్టి ఇట్లాంటి ఆర్థిక నేరాలను పాల్పడిన దోపిడీదారులందరినీ, ఎవరైతే ఇప్పటిదాకా ఈ ఆర్థిక నేరాలు ఇప్పుడు ఈయన ఒక్కడే కాదు, నేనేమంటున్నా అంటే తెలంగాణ భూమిని, తెలంగాణ సంపదనని దోచేసిన రాజశేఖర్ నుండి మొదలుకుంటే, చంద్రబాబు నుండి మొదలుకుంటే ఇవాళ కేసీఆర్ వరకు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఇవాళ మొత్తంగా తెలంగాణ సంపదని, తెలంగాణ భూములని, తెలంగాణ డబ్బుని ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టి, ఇష్టారాజ్యంగా ఇక్కడ మొత్తం ప్రపంచ నగరమైన హైదరాబాద్ ను హైటెక్ సిటీ డెవలప్మెంట్ పేరు మీద కావచ్చు, లేదంటే ఏదైతే ఇప్పుడు డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో ఏవైతే ఇప్పుడు దాకా జరిగిన ఆర్థిక నేరాలు ఉన్నాయో, భూములను ఇష్టారాజ్యంగా పేదల 12,000 ఎకరాల దళితుల భూములను జిహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ ఆక్రమణ గురి చేసేసి వాళ్ళని పేపర్లు మార్చి, కనీసం పాపం వాళ్ళ భూములు పేదలకు కనీసం అమౌంట్ కూడా చెల్లించకుండా ఇవాళ అప్పనంగా అమ్ముకున్న చరిత్ర ఇవాళ గత ప్రభుత్వాన్ని. సో కాబట్టి 12,000 ఎకరాలు గత ప్రభుత్వం చేస్తే చంద్రబాబు నాయుడు గాని, రాజశేఖర రెడ్డి గాని వీళ్ళంతా కూడా ఎవరైతే ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీ కూడా ఇవాడి వాడు కూడా నేను మాట్లాడితే సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడితే వెళ్ళిపోవాలని మాట్లాడితే ఇవాళ చాలా మంది మా తెలంగాణలో 90% సపోర్ట్ చేశారు, ఆంధ్రలో 90% వ్యతిరేకించారు. నేనేమంటున్నానంటే కామన్ క్యాపిటల్ పరిధి అయిపోయినాక కూడా మీరు మీ ఇష్టారాజ్యంగా ఉంటూ మా భూములలో మీరు స్టూడియోలు కడతారు, మీరు మా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వరు, మా డబ్బు అంతా కూడా ఇవాళ 1,000 కోట్ల రూపాయలు మీరు సంపాదనకు కారణమైంది కూడా మా డబ్బే. సో కాబట్టి మా డబ్బులు మాకు రాకుండా ఇవాళ ఎవరైతే ఇష్టారాజ్యంగా తన అరాచకాన్ని పాల్పడుతూ ఇక్కడ ట్యాక్సులు కట్టకుండా ఇక్కడ భూములకు రేట్లు పెంచుకొని వాళ్ళు ఇక్కడ డబ్బంతా తీసుకుపోయి అక్కడ పెట్టుకుంటా ఇవాళ తెలంగాణకి తీరని అన్యాయం చేస్తున్న సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆంధ్ర వాళ్ళు అయితే 5 కుటుంబాలు 5 కులాలు ఉన్నాయో అట్లాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నా నేను ఈ సందర్భంగా. ఇవాళ కేటీఆర్ మీదనే కాదు, కేసీఆర్ కుటుంబమే కాదు, మొత్తం ఆంధ్ర దోపిడీ పెట్టుబడిదారులు ఎవరైతే దోపిడీ చేశారో రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ అన్ని కూడా కేసులన్నీ బయట పెట్టాలి. వాళ్ళు ఆర్థిక విధ్వంసాన్ని పాల్పడరు, ఈ భూదందాలకు పాల్పడరు, ఇక్కడ తెలంగాణ సర్వనాశనం చేసిన చరిత్రలో వాళ్ళది కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా బయట తీయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల సొమ్ము తెలంగాణ ప్రజలకు దక్కాలి.
తర్వాతనే 75% మనకే దక్కాలి. మిగతా వాళ్ళు ఎవరైనా పెట్టుబడులు అంటే వాళ్ళకు చట్టపరంగా వాళ్ళకి వచ్చే వాళ్ళకు దక్కాలి తప్ప ఇలా తెలంగాణ సంపదను దోపిడీ చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించాల్సిన బాధ్యత ఉంది, ఇంక్లూడింగ్ మన తెలంగాణలో కూడా. మన తెలంగాణ పాలకులు కూడా అదే చెప్పారు కాలేజీ గారు. ఎవరైతే ఇప్పుడు మన ప్రాంతేతరులు దోపిడీ చేస్తే ప్రాంతం అవతల తరిమేయండి, ప్రాంతం వాడి చెప్తే ఇక్కడ తరిమి పెట్టండి. అంటే ఇక్కడ వాడు దోపిడీ చేసినా అక్కడ వాడు దోపిడీ చేసినా ఖచ్చితంగా శిక్ష అనేది జరగాల్సిందే, పడాల్సిందే. ఇవాళ ఈ విషయంలో స్పష్టంగా మనం ఏదైతే జరిగిన అవినీతిని బయటకు తీయాల్సిందే, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే ప్రజల తెలంగాణ. రైట్ రవికుమార్ గారు నమస్తే.